సింహాపురి రాజకీయాల్లో అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంది. ఒకప్పుడు ఫ్యాన్ పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అధికార పక్షం బాగా వేసింది. ఎలాగైనా మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని పసుపు నేతలు వ్యూహాలు రచిస్తుంటే ప్రతిపక్ష వైసీపీ నేతల్లో మాత్రం తీవ్ర కలవరం మొదలైంది. ఏకగ్రీవాలు జరిగితే ఎంత మాత్రం ఊరుకునేది లేదని, ఇన్ఛార్జీలపై వేటు తప్పదని అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన వార్నింగ్ స్థానిక నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ సింహాపురి ఫ్యాన్ నేతలను వెంటాడుతున్న అసలు భయమేంటి? కూటమి వ్యూహాలను ఎదుర్కొని స్థానిక పోరులో విపక్షం నిలబడగలుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో లోకల్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఇక్కడ ఏకపక్ష విజయాలు నమోదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రతి అడుగు గండంగానే మారింది. ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు స్థానిక నేతల్లో గుబులు రేపుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా అధికార పార్టీకి ఏకగ్రీవాలు జరిగితే తాను ఎంతమాత్రం అంగీకరించబోనని జగన్ తేల్చి చెప్పారు. అధికార పక్షానికి ఏకగ్రీవం అవకాశమిస్తే దానికి పూర్తి బాధ్యత ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలదేనని ఆయన కఠినంగా హెచ్చరించారు. అధినేత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సింహాపురి వైసీపీ నేతలకు ఏమాత్రం నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ పూర్తి బలంతో దూసుకొస్తుంటే వారిని అడ్డుకొని ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలపడం తమ వల్ల సాధ్యమవుతుందా లేదా అన్న ఆందోళన వారిలో తీవ్రంగా వ్యక్తమవుతోంది. పరిస్థితులు ఏమాత్రం అనుకూలించని వేళ కేవలం అధినేత ఆదేశాలతో బలవంతంగా బరిలోకి దిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని వారు భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను శాసించిన కీలక నేతలు ఇప్పుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మాజీ మంత్రి, జిల్లా రాజకీయాల్లో బలమైన నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఏకంగా జైలుకు వెళ్లాల్సి రావడం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అలాగే కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వంటి సీనియర్ నేతలతో పాటు వారి ముఖ్య అనుచరులపైన అనేక కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే క్యాడర్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కేసులు, పోలీసుల విచారణల భయంతో స్థానిక నాయకత్వం ఎన్నికలంటేనే వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య గ్రామ, మండల స్థాయిల్లో అధికార పార్టీని బలంగా ఢీకొట్టి నిలబడే నాయకులు కరువయ్యారు. నాయకులపై కేసుల ప్రభావం నేరుగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై పడుతూ ఉండడంతో ఇన్ఛార్జీలు సైతం తీవ్ర అసహాయతతో కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పలు కార్పొరేటర్ స్థానాలను పెద్ద ఎత్తున ఏకగ్రీవం చేసుకుంది. సరిగ్గా అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తిస్థాయి ఏకగ్రీవాలపై పసుపు దళం ఫోకస్ పెట్టింది. సింహాపురిపై పసుపు జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో పావులు కదుపుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక సలహాలు, సూచనలు అందించారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు వద్ద మంచి మార్కులు కొట్టేయాలని జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవాల కోసం భారీ స్కెచ్లు వేస్తున్నారు. అధికార పార్టీ వ్యూహాలు, వారికున్న వనరుల ముందు తమ అభ్యర్థులను ధైర్యంగా నిలబెట్టి పోటీ చేయగలమా అన్న సందేహం వైసీపీ నేతలను కలవరపెడుతోంది. జిల్లాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. కావలి, ఉదయగిరి, గూడూరు, సూళ్లూరుపేట వంటి ప్రాంతాల్లో అధికార పక్షం వ్యూహాలకు చెక్ పెట్టే సరైన నాయకత్వం కరువైంది. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం ఇటీవల కొత్త ఇన్ఛార్జిను ప్రకటించింది. ఇక్కడి గ్రౌండ్ రియాలిటీ తెలియని ఆ కొత్త ఇన్ఛార్జ్ రాబోయే స్థానిక ఎన్నికల బాధ్యతను మోయలేక తీవ్ర కంగారు పడుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇన్ఛార్జీల తీరు మరింత విచిత్రంగా ఉంది. వారు కేవలం మెరుపుతీగల్లా అప్పుడప్పుడు వచ్చిపోతున్నారే తప్ప స్థానికంగా ఉండి క్యాడర్ను సమన్వయం చేసే పరిస్థితుల్లో లేరు. ఏళ్ల తరబడి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నేతలు ఇలా వ్యవహరిస్తే స్థానిక పోరులో అభ్యర్థులను ఎలా బరిలోకి దించుతారని కింది స్థాయి కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇలాంటి నాన్ లోకల్ ఇన్ఛార్జీల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు తమ గత 5 ఏళ్ల పాలనలో చేసిన తప్పులను తలుచుకుని మదనపడుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన గ్రామీణ, మండల స్థాయి నాయకులను, పాత క్యాడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వాలంటీర్లకు కట్టబెట్టి పగ్గాలన్నీ వారి చేతుల్లోనే పెట్టారు. ఈ నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తిగా డ్యామేజ్ అయిందని ఇప్పుడు మాజీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పాత నాయకులు దూరం అవడం, ఇప్పుడున్న క్యాడర్ సైలెంట్ అవడంతో స్థానిక బరిలో అధికార బలగాన్ని ధీటుగా ఎదుర్కోవడం అసాధ్యమన్న నిర్ధారణకు వస్తున్నారు. ఒకవైపు ఏకగ్రీవాలకు అంగీకరిస్తే ఇన్ఛార్జీల పదవులకే ఎసరు పెడతానని అధినేత ఇస్తున్న వార్నింగ్, మరోవైపు పోటీకి దిగితే అధికార పార్టీ ఆడే పొలిటికల్ మైండ్ గేమ్ వరసి సింహాపురి వైసీపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారు. మొత్తంగా చూస్తే నెల్లూరు వైసీపీ నాయకుల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గోయి అన్న చందంగా తయారైందని స్పష్టమవుతోంది.